నమస్కారం. సుభాషితంలో ఈరోజు ఆడవారి వస్త్రాధారణ గురించి, సమాజంలో సామాజిక మాధ్యమాల్లో వినిపించే మాటలు, అభిప్రాయాల గురించి విశ్లేషించుకుందాం. పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలకి ఎన్ని నియమాలో, ఇలా కూర్చో, అలా నడు, ఇలా మాట్లాడకు, అలా నవ్వకు, ఇలాంటి బట్టలు వేసుకో, అలా సింగారించుకో, వగేరా వగేరా. అబ్బాయిలకి ఇలాంటి షరతులు ఎందుకు ఉండవు? మగవాళ్ళు నిక్కర్లు వేసుకొని పైన షర్టు లేకుండా తిరుగుతూ ఉంటే, లుంగి పైకి మడిచి బండ్లు నడుపుతూ ఉంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. బూతులు మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అసభ్యకరమైన వ్యాఖ్యానం చేస్తూ ఉంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరెందుకు? వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదా? అన్యాయం కదా ఇది. ఒక అమ్మాయి తన మీద లైంగిక దాడి జరిగింది అంటే తప్పు చేసిన వాడిని అనకుండా, ఆ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుంది కాబట్టి అలా జరిగింది, అలాంటి బట్టలు వేసుకుంటే అబ్బాయిలకి తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయి లాంటి మాటలు మాట్లాడతారు సో కాల్డ్ పెద్ద మనుషులు. మరైతే అమాయకులైన చిన్నపిల్లల మీద, నిండా ముసుగు కప్పుకున్న పెద్ద ఆవిడ మీద, బుర్కా వేసుకున్న ఆడవాళ్ల మీద లైంగిక దాడులు ఎందుకు చేస్తున్నారు? తప్పు బట్టల్లో కాదు, చూసే కళ్ళల్లో ఉంది. అది సరిచేయాలి ముందు. అది వదిలేసి ఎంతసేపు ఆడవాళ్ల బట్టల గురించి చర్చలు, విమర్శించడాలు, నీతులు బోధించడాలు. ముందు తప్పుడు కళ్ళతో చూస్తున్న వెధవలకి బుద్ధి చెప్పండి. అయినా ఆడవాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో ఎలా నిర్ణయం చేస్తారు? ఎలా అయితే పుస్తకం మీద ఉన్న అట్ట చూసి ఆ పుస్తకంలో ఉన్న విషయం గురించి నిర్ణయం తీసుకోకూడదో, అలాగే ఒక మనిషి వేసుకున్న బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేసేయకూడదు. మీకు వాళ్ళు వేసుకున్న బట్టలు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు, వాళ్ళ నడవడిక నచ్చొచ్చు. ట్రై చేసి చూడండి. అబ్బాయిలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయిలు ఎంతసేపు అబ్బాయిలను ఆకట్టుకోవడానికి, వాళ్ళ మెప్పు పొందడానికి రెడీ అవ్వరు. వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం వాళ్ళకిష్టమైన విధంగా, వాళ్లకు నచ్చినట్టుగా తయారవుతారు. ఇక్కడ ఆడపిల్లలకి కొన్ని విషయాలు చెప్పాలి. ఎవరో చెప్పారనో, ఏమన్నా అనుకుంటారనో ఇష్టం లేని బట్టలు వేసుకొని వాటిని లాక్కుంటూ పీక్కుంటూ ఇబ్బంది పడకండి. మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే వేసుకోండి. మీకు సౌకర్యంగా లేకపోయినా ట్రెండీగా ఉండాలని నచ్చని బట్టలు వేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఇబ్బందే, చూసేవాళ్ళకి ఇబ్బందే. ఉదాహరణకి మీరు ఒక ఈవెంట్కి వెళ్ళారనుకుందాం. అక్కడ మీరు నచ్చకపోయినా అసౌకర్యమైనటువంటి బట్టలు వేసుకున్నారనుకోండి, అక్కడ ఉన్నంతసేపు మీ ధ్యాస అంతా ఆ డ్రెస్ మీదే ఉంటుంది. ఈవెంట్ ఎంజాయ్ చేయలేరు. మీతో ఎవరన్నా మాట్లాడాలి అని వచ్చినా మీరు ఆ డ్రెస్లో ఇబ్బంది పడుతూ ఉంటే మిమ్మల్ని ఇంకా అసౌకర్యానికి ఎందుకు గురి చేయడం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లేదా వాళ్ళు అతిపోకులైతే అక్కడే ఉండి మీ ఇబ్బందిని చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మనం సాధించిందేంటి? ఆలోచించండి. స్త్రీవాద ఉద్యమం పుణ్యమా అని ఆడవాళ్ళకి వారి అభిరుచికి తగ్గట్టుగా తయారవడానికి కాస్త స్వేచ్ఛ దొరికింది. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారంగా కాకుండా కొన్నిసార్లు సందర్భానుసారంగా తయారవ్వాలి. ఉదాహరణకి స్వేచ్ఛ ఉంది కదా అని గుడికి బికినీ వేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది? స్వేచ్ఛ ఉంది కదా అని పట్టు చీర నగలు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్లోకి దూకితే ఎలా ఉంటుంది? సమయం, సందర్భం పాటించడం చాలా ముఖ్యం.
స్త్రీవాదం పేరిట కొంతమంది ఆడవాళ్ళు మగరాయిళ్లాగా తయారవుతున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు కూడా. అది వాళ్ళకి ఇష్టమై అలా తయారవుతే పర్లేదు, కానీ జస్ట్ టు ప్రూవ్ దాట్ ఆడవాళ్ళు మగవాళ్ళకేం తీసిపోరు అని అలా తయారవుతున్నారంటే మాత్రం ఐ వాంట్ టు సే, అక్క, ఇండైరెక్ట్గా మగవాళ్ళలాగా ఉండడం గొప్ప, ఆడవాళ్ళలాగా ఉండడం తక్కువ అని చెప్తున్నారే తల్లి, పాయింట్ ఏం ప్రూవ్ చేయట్లేదు అని. అయినా మనం మనలాగే ఉంటూ కూడా మనమేం తక్కువ కాదని నిరూపించవచ్చు కదా, ఏమంటారు? ఇంకొక విషయం, కొంతమంది ఆడవాళ్ళు సాధికారత, అదే ఎంపవర్మెంట్ పేరుతో తోటి ఆడవాళ్ల బట్టల్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది తప్పు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తయారయ్యే హక్కు ఉంది. ఇక్కడొకటి గుర్తుపెట్టుకోవాలి, సాంప్రదాయ దుస్తులు అణచివేతకి సంకేతం కాదు, అలాగే మోడర్న్ దుస్తులే సాధికారతకి సంకేతం కాదు. సాధికారత అనేది మన ఆత్మవిశ్వాసం నుండి, మన తెలివి సామర్థ్యాల నుండి, పని పట్ల మనకున్న శ్రద్ధ నుండి, మనలో ఉన్న మంచి లక్షణాల నుండి, మనం చేసే మంచి పనుల నుండి, ఇతరులకు చేయూతనివ్వగలిగిన మన నైతిక విలువల నుండి వస్తుంది. ఈ లక్షణాలు మనలో ఉంటే ఏ బట్టలు వేసుకున్నా సాధికారత ఉట్టిపడుతుంది. కాబట్టి ఇక మీద మీకోసం మీకు నచ్చినట్టు మీకు సౌకర్యంగా అనిపించే దుస్తులు వేసుకోండి, ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి కాదు. ఓకే, సెలవు.